I know it's difficult. So last year we looked at Father, FATHER, అన్న విషయాల మీద మనము చూసాం, రైట్. ఈరోజు కొన్ని విషయాలు ఫాదర్స్ గురించి మనము చూద్దాం. సో లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు Proverbs chapter 20 verse 7. Proverbs chapter 20 verse 7 మనం చూద్దాం. ఒక వచనం అందరం కలిసి చదువుకుందాం. Proverbs chapter 20 verse 7. The righteous who walk in his integrity. అందరం కలిసి చదువుదాం. అందరం మళ్ళీ ఒకసారి చదువుదాం. The righteous who walk in his integrity, blessed are his children after him. Right? Yeah. So blessed are his children after him. Right? యథార్థవంతుడిగా నీతిమంతుని పిల్లలు వాని తనంతరము ధన్యులగుదురు. రైట్, వాట్ ఎ బ్లెస్డ్ వర్డ్. రైట్, ఎంత శ్రేష్టమైన వాక్యం కదా. సో మనము నీతిగా ఉన్నట్లయితే మన పిల్లలు వారి యొక్క ఫ్యూచర్, రైట్, ద చిల్డ్రన్ ఆర్ బ్లెస్డ్ ఆఫ్టర్ హిమ్. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు థ్యాంక్ గాడ్, టు వర్షిప్ గాడ్. జాన్ చాప్టర్ 20 verse 17లో మనం చూసినట్లయితే యేసు ప్రభు పరలోక రాజ్యానికి వెళ్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఐఎమ్ అసెండింగ్ టు మై ఫాదర్ అండ్ యువర్ ఫాదర్, మై గాడ్ అండ్ యువర్ గాడ్. రైట్. సో వెన్ వీ యాక్సెప్ట్, మనం ఎప్పుడైతే యేసు ప్రభుని మనము అంగీకరించినామో అప్పుడు మనకి దేవుడే కాకుండా మనతో పాటు ఒక సంబంధం కలిగింది, మనల్ని తన బిడ్డలుగా చేసుకున్న వాడుగా ఉన్నాడు. మనల్ని హీ మేడ్ అస్ హిస్ చిల్డ్రన్. రైట్. సో దట్స్ అ రిలేషన్షిప్ వీ హ్యావ్ విత్ అవర్ గాడ్, విత్ అవర్ ఫాదర్. రైట్, వీ ఆర్ హిస్ చిల్డ్రన్. సో వీ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. సో టుడే విల్ సీ ఫ్యూ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఫాదర్ ఫ్రమ్ ద బైబిల్లో నుంచి కొన్ని విషయాలు. తండ్రిగా మనకు ఉండాల్సిన విషయాలు ఏంటో మనం చూద్దాం. తండ్రి అంటే తండ్రే కాదు, తల్లి కూడాను, రైట్, పిల్లలు కూడాను, రైట్, దేవుని యొక్క వాక్యము మనందరికీ. సో ఆ విషయాలు మనము చూద్దాం. సో మొదటిగా మనము ఏం చూస్తున్నామంటే, we see about the attribute, right, that the father should have is the unity, right, oneness, unity అన్న విషయము మనము చూద్దాం. యూనిటీ అని మనం చూసినట్లయితే we see it talks about God the Father and the God the Son, right, వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క వన్నెస్, ఏకత్వం గురించి మనము చూద్దాం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ట్రినిటీ అని మనం చూసినట్లయితే we know that God the Father, Son and the Holy Spirit God, right, వీరు ముగ్గురు ఉన్నారు. సో 3 persons under one Godhead, they coexist, right. సో వారు ముగ్గురు కూడా పొజిషనలీ దే ఆర్ ఈక్వల్, ఫంక్షనలీ దే ఆర్ డిఫరెంట్, రైట్. సో దట్స్ వాట్ we see. So God the Father, Son and Holy Spirit God, right. So యేసు ప్రభు when he was on this earth, right, in John chapter 10 verse 30 మనం చూస్తూ ఉన్నాం కదా, ఏమన్నాడు? I and the Father are same. నేను నా తండ్రి సేమ్. సో వాట్ ఈస్ సేయింగ్ ఈస్, సో we both exist together, we both are under one Godhead, right, we are in harmony, right, that's what we see. అదే కాకుండా జాన్ చాప్టర్ 5 verse 16 మనం చూసినాం. ఏమంటున్నాడు యేసు ప్రభు? రైట్, నేను ఏది సొంతగా చేయట్లేదు, నేను ఏదైతే తండ్రి దగ్గర నుంచి చూస్తున్నానో ఆ విషయాలే నేను చేస్తున్నాను, రైట్. సో వాట్ ఎవర్ ఐ సీ ద ఫాదర్ డూయింగ్, ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్. వాట్ ఎవర్ ఐ డూ, ఐ డోంట్ డూ ఇట్ బై మై సెల్ఫ్, రైట్. సో ఇట్ షోస్ దట్ దే బోత్ ఆర్ ఇన్ హార్మనీ, రైట్, దే బోత్ ఆర్ ఇన్ సింక్, right. As a family, right, we as a father, we should be in harmony and we should be in sync with our children, right. That's a expectation, right. Yesu Prabhu ee lokamloki vachinappudu he did not say, oh now I am in this world, right, let me build my own identity, let me do my own things, right, people may know that I should be a god అని అన్నాడా? ఆయన ఎప్పుడు కూడా అనలేదు. ఆయన ఏమన్నాడు? I came here to do the will of the Father, right. The will of the Father is my meat. So that's what I'm here to do, right. Even it costs my life, right, I'm okay, it's okay, right, but I'm here to do the will of the Father. అందుకే Philippians chapter 2లో ఏమంటుంది 6లో, who being in the form of God thought it not robbery to be equal with God, right.
So but humbled himself and took upon him the form of a servant and was made in the likeness of man, and being humbled, right, he was obedient unto death, even the death of the cross, right? So he came, right, even though he was God, right, he never bragged that he is God. So all the time he was doing is he is humbling himself and showing the way to the Father. So that's the unity, right? So always representing the Father. సో మన కుటుంబాల్లో కూడా ఏ విధంగా ఉండాలి, మన పిల్లలు, తల్లిదండ్రులు, ఈ షుడ్ బీ ఇన్ సింక్, దేర్ షుడ్ బీ ఎ హార్మనీ, రైట్? పిల్లలు ఒకటి చెప్తే తల్లిదండ్రులు ఒకటి చెప్తూ ఉంటారు, రైట్? తల్లిదండ్రులు ఒకటి అంటే పిల్లలు ఒకటి అంటారు, రైట్? ఆ విధంగా ఉండకూడదు, రైట్? వీ నీడ్ టు లెర్న్ దిస్ అట్రిబ్యూట్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్ అండ్ ద సన్, దట్ వీ నీడ్ బీ యునైటెడ్, వీ నీడ్ టు బీ వన్, వీ నీడ్ టు హ్యావ్ హార్మనీ ఇన్ అవర్ ఫ్యామిలీ. కాలిఫోర్నియాలో నేను ఉన్నప్పుడు అక్కడ మా కమ్యూనిటీలో వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో మేమందరం కూడా కలిసి ఒకరోజు పాట్లాక్ చేసాం. పాట్లాక్ చేసి సో ఒక గేమ్ ఆడాం. ఆ గేమ్ ఏంటంటే ఒక టీంలో ఇద్దరు ఉంటారు, అట్లా 4-5 టీమ్స్ ఫామ్ అయినాయి, ఒక 5-6 టీమ్స్. సో ఈచ్ టీమ్కి ఏం చేస్తారంటే ఒక క్లూ ఇస్తారు. ఒక టీంలో ఇద్దరు ఒక క్లూ ఇస్తారు. క్లూ ఇచ్చి, రైట్, ఇద్దరు తెలియకుండా, అంటే ఇద్దరు ఒక టీంలో దే షుడ్ డ్రా ఎ పిక్చర్. సో ఇతలకి ఫస్ట్ పర్సన్కి డజంట్ నో వాట్ ద సెకండ్ పర్సన్ ఈజ్ డూయింగ్, సెకండ్ పర్సన్ డజంట్ నో వాట్ ద ఫస్ట్ పర్సన్ ఈజ్ డూయింగ్. సో ఆ విధంగా ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ ద క్లూ దే డ్రా ద పిక్చర్. అట్ ద ఎండ్ దే కంపేర్ దోస్ పిక్చర్స్. సో అందరూ ఏదో గీశారు, ఒకళ్ళేమో రైట్ అంటే ఒకళ్ళేమో లెఫ్ట్ అని గీశారు, ఒకటి అంటే ఇంకోటి గీశారు. అయితే అందులో ఒక మదర్ డాటర్ కాంబినేషన్ కూడా ఉందన్నమాట ఆ టీంలో. సో వాళ్ళిద్దరూ గీశారు. సో బేస్డ్ ఆన్ ద క్లూ ఇట్ వాజ్ సో క్లోజ్ దట్ పిక్చర్ ఫర్, అంటే ఇద్దరు వేసిన పిక్చర్స్ దే ఆర్ వెరీ క్లోజ్. సో ఇట్ షోస్ దట్ వాట్ ద మదర్ ఈస్ థింకింగ్, ద డాటర్ ఈస్ థింకింగ్ ద సేమ్. సో వాట్ ద డాటర్ ఈస్ థింకింగ్, the mother is thinking the same. So they are in sync with each other. So whenever I see, right, those together, they don't look like two people, they look like one person. So atvanti sync valaki kaligina varga unnaru. So as a Christians, right, as a children of God, we should be like that, right? As a family we should be sync, right? We should be oneness. So whatever comes out from the child or from parents, it should be the same, right? సో అటువంటి వన్నెస్ మనకి ఉండాలి, రైట్? అప్పుడు దెన్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్. సో ఈ యొక్క వన్నెస్ మనకి ఎట్లా వస్తుంది, రైట్? ఏ విధంగా మనము ఉండగలుగుతాము అని మనం చూసినట్లయితే లెట్స్ లుక్ ఎట్ సామ్స్ 128, కీర్తనలు 128, సామ్స్ 128 చూద్దాం. ఫస్ట్ 3 వర్సెస్ చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల్లో కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉందురు. So if you want to have that kind of sync, that kind of harmony, right, within the family, right, we should be staying together, we should be sitting together, right, we should be living together, right? One of the best thing, right, one of the thing that we should be having is a dining table experience. So dining table chuttu as a family we need to be sitting together, right, and talking to each other. So appude atvanti manamu oneness, atvanti యూనిటీలో మనము ఉండే వరంగా ఉంటాం, రైట్? సో కాబట్టి we should be together. When we sit together on the dining table, we should not be using our gadgets. తల్లిదండ్రులు they have their own things to watch and some other people have some other things. So నిన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, so when we were sitting there are some Indian families also, everybody is having a phone. Mother is looking at the phone, father is looking at the phone, children is looking at the phone. I don't know why they came to that restaurant, right, early morning, right? So when we have that, if you want to have a sync, right, if you want to have unity in the family,
right? We should keep everything away. We should have the dining table experience. We should be sitting together and we should be talking to each other. అంటే మాట్లాడడం అంటే ఎవరి గురించో కాదు, right? Parents should not talk about somebody else whom the children don't know, right? We should be talking about our family, right? Talking about the plans for the family, talking about the finances, talking about the good thing about the family, talking about the direction that we should have about the family, right? The future, right, about the family. So ఆ విధంగా ఉన్నట్లయితే there will be a unity, there will be a oneness among the family. So అటువంటి కుటుంబం మనం కలిగి ఉంటాం. So first thing, right, as a father, what we need to have is we need to have the unity, oneness, right? Maybe we cannot replicate what the father and the son are doing, right? They are God. He is God. Jesus is God, right? Under one Godhead. We may not be replicated, but we need to learn from the oneness, unity, the harmony that they have between each other. So అటువంటి మనము ఐక్యత మనం కలిగినట్లయితే అది మన కుటుంబాలకి మేలు. దానికి ఎవరు father should take the lead, mother should take the lead, bring the people, come together and sit at the dining table and discuss, right? As a family, right, we should be sitting together and praying to God, right? We should have a family prayer at home. There's another place, right, where we all can come together and discuss about God, praising God, and knowing each other requirements and problems, and then we can pray for them, right? So ఇటువంటి అనుభవాలు మనకు ఉన్నట్లయితే మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో అది ఎంతో మేలు, right? That will bring us unity, right? A harmony within the family. So that's the first thing that we'll look at as a family. So రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే we are looking that the father should have is the priority. తండ్రికి ఏముండాలి, ఒక ప్రయారిటీ అనేది ఉండాలి. సో we see that in Abraham and Isaac's life, right? అబ్రహాము ఐజాక్ జీవితంలో మనము చూస్తాం. సో అబ్రహాం when he was 100 years old, God gave Abraham a son, ఐజాక్ని దేవుడు అతనికి ఇచ్చినవాడుగా ఉన్నాడు, right? In his old age, a son was born, and then he loved him so much. He loved his son so much. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు ఇన్ చాప్టర్ 22లో ఏమన్నాడంటే, అబ్రహాం, I know you love your son so much. Now what you need to do is you need to give him as a sacrifice to me, right? So when Abraham was in Ur, right, last time మనం చూసాం కదా, ఆయన ఊర్లో ఉన్నప్పుడు హారాన్లో ఉన్నప్పుడు 11th chapterలో God called him, right? God said in 12th chapter, Abraham, you just come out, right? Come out of Ur, right? You just leave your country, leave the land, leave your family, leave your father's place and come to Canaan. I'm going to bless you, right? ఆయన ఏమీ మాట అనలేదు కదా. He just said, okay Lord, I'm going to come, right? He's just said, Lord, I just follow, right? I mean, even though I have my friends, my family, right, I'm well settled, just because you said, I'm going to come. ఒక మాట కూడా ఆయన అనలేదు. Again, when he was 100 years old, when God gave him a son, right, again God said, you need to give him as a sacrifice. So he did not say any word, right? ఏం చేసినాడు, తన కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, right, and then the fire తీసుకున్నాడు and a knife తీసుకున్నాడు, and then he came to Mount Moriah to offer him a sacrifice. He lifted his hand and is about to kill his son. Then he saw a ram there, right? ఒక షీప్ చూసినప్పుడు ఆ షీప్ని ఆయన సాక్రిఫైస్గా ఇచ్చినాడు. సో గాడ్ సెడ్, అబ్రహాం, I know that your priority is not your land Haran. Your priority is not your father's household. Your priority is not your relatives. Your priority is not your son. Your priority is me, right? Your priority is me. నన్ను ఎంతగానో ప్రేమించావు, వీళ్ళందరినీ వద్దనుకున్నావు, రైట్? నాతో నడవడానికి ఇష్టపడ్డావు. సో ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, రైట్? ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఇన్ సామ్స్ చాప్టర్ 1, ఫస్ట్ సామ్యుయల్ చాప్టర్ 2 verse 30లో ఏముంటుంది ఒకసారి చదువుదాం. ఫస్ట్ సామ్యుయల్ చాప్టర్ 2 verse 30, those who honor God will honor them. ఎవరైతే దేవుని ఘనపరుస్తారో
వారిని దేవుడు గణపరిచేవాడుగా ఉంటాడు. రైట్. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 2 verse 30. Wherefore the Lord God of Israel said, I said indeed that thy house and the house of thy father should walk before me forever. But now the Lord said, leave far from me. Yeah, they that honor him, I will honor. Maybe I. That they honor me, I will honor. Hmm. And they that despise. యా. సో ఏమంటున్నాడు అక్కడ దేవుడు, దోస్ హూ ఆనర్ మీ ఐఎమ్ గోయింగ్ టు ఆనర్ దెమ్. సో అబ్రహాం, యూ ఆనర్డ్ మీ, సో ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ అ నేషన్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ ల్యాండ్ టు యూ అని ఆయన చెప్పిన వాడుగా అన్నాడు. సో అందుకే రైట్, బికాజ్ హీ ఆనర్డ్ గాడ్, హీ టుక్ ఇట్ ఎవ్రీథింగ్, హీ జస్ట్ లిసన్ టు గాడ్, హిస్ ఫెయిత్ వాజ్ ఈజీలీ రెప్లికేటెడ్. రైట్. ఆయన జీవించిన జీవిత విధానం ఎట్లా ఉందంటే, వెన్ పీపుల్ లుక్ ఎట్ ఇట్, రైట్, he said no to everything. He just blindly believed in God, right? And then he was blessed. So when people look at his life, people say that, oh, now we know it is not hard to follow Christ, it's not hard to follow God, because Abraham did it, so we are also able to do it. So when I was young and I was part of a church, there people were living for Christ. So I used to think that it's very hard to be a Christian, very hard to follow all those rules and regulations. కానీ when I saw their life, right, it changed my mindset. So they were living, then it made me easy to live for Christ. Then I thought, okay, living for Christ is not that hard. People are living, so I can also live. So if you and I live that kind of life, people will see that and they think that, it is easy to live that life. So మనం ఏం చేయాలి, దేవుని ఘనపరిచే వరంగా ఉండాలి. అది చూసిన వాళ్ళు ఇతరులు, they will also honor God, they will also follow God. అయితే మన జీవితంలో మనము దేవుని గణపరుస్తున్నామా? రైట్. ఆర్ వి రియలీ హానరింగ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్? సో మన జీవితంలో వీ హ్యావ్ సో మెనీ ప్రయారిటీస్, రైట్, ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. సో వీ హ్యావ్ అ జాబ్, రైట్. జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. జాబ్ గివ్స్ బ్రింగ్స్ ద ఫుడ్ ఆన్ ద టేబుల్, రైట్. డైనింగ్ టేబుల్ అనుభవం ఉండాలంటే ఏముండాలి, దాని మీద ఫుడ్ ఉండాలి, రైట్. దానికోసం ఏం చేయాలి, వీ నీడ్ టు డూ ఏ job, right? Job is important, right? And then our children, so we need to make sure that we need to take them to school on time, right? Job లేకపోతే ఏమవుతుంది, there will not be any food. పిల్లల్ని స్కూల్కి తీసుకురాలేకపోతే ఆన్ టైం ఏమవుతుంది, there will be a tardy, right? There will be a tardy. So these are very important things that we should not skip, we should be doing it కదా. అయితే మనము ఆత్మీయ సంబంధమైన విషయాల్లో కూడా ఆ విధంగా ఉన్నామా? So spiritually are we the same, right? Honoring God, doing the things on time, right? For example, reading Bible. So how many of you read Bible every day? ఏదో చదువుతున్నాము, టైం దొరికినప్పుడు ఏదో చేస్తున్నాము, because there is no tardy. If you don't read it, you are not going to lose your job. If you are not going to read it, you'll have the food on the table, right? So there is nothing like tardy, right? So is that because there is no fear of God, you're not reading the Bible? So if God is your priority, right, job is your priority, it's important, you are doing it. So is the same way, is God is your priority? If God is your priority, are you reading the Bible every day, right? That we need to see. Just because nobody is looking at it, no loss, any kind of loss, no tardy, you should not skip it. So when you do that, what you are doing is you are not honoring the God, you are not giving priority to God, right? Our church starts at 11 o'clock, right? So I'm not saying that you should come and do all those things. I mean, it's between you and God. I never said any word, right, you should come on time, you should do this, you should do that, because it's all between you and God. Even our offerings, we don't take it, right, because it's between you and God, right? So church, right, we start at 11 o'clock, right? We need to come here, we need to do so many things here
right? So if you and I honor God, right, we come early, we do all this stuff, right, not because of somebody, right, it's because of God, right? We want to worship God, we want to have that fellowship with God. So if that is your attitude and my attitude, we should be coming on time. So if your priority is God, right, if your priority is coming to God on Sunday, right, we should be coming in a time, right, that where we can do all those things on time and then worship the Lord, right? So that is between, so it all shows how much priority, how much honor you are going to give God. So Bible study and church prayer, right? So Bible study, church prayer, we don't put that camera on GM, right? So I don't know what you're doing. So if you and I honor God, so we dedicate the time for God, we give that time. So we are not saying, so when you spending time, right, on Sundays or Thursdays or Fridays or or Tuesdays, so we are not asking, right, God is not asking, right, you cut your job, right, take some time from your job, or you cut your time from your family, right, cut your time from your children. God is not saying, if you are able to come to God on these days, then you should dedicate that time for God. If you and I do that, that means we are honoring God, we are giving priority to God, the way that we do give priority to our job. We know that if we don't produce the results on time in our work, then we may lose our job, right? But at the same time, if we don't do things the way we should be doing, right, when we are online, right, I don't know, people are multitasking, people are walking, people are roaming, I don't know what they are doing. So it's all between you and God. So whatever we do, it is how much honor you are giving to God, how much priority you are giving to God. That's what it talks about, right? So you need to be, Abraham, the reason why God blessed him, because in everything he honored God, in everything. మన జీవితంలో కూడా మనము in things, right, when we do it for God, we dedicate it, we honor it, see what results God can bring in your life and my life, right? No, God is not a partial God, right, blessing only Abraham. He'll bless everybody, he'll bless you and me. So when we are doing God's work, we should give that 100%, the way that we give 100% to our family, to our children, to our job. In the same way, when you and I give that 100%, it will be a blessing. So second thing that we learned is priority. The third thing మనం ఏం చూస్తున్నామంటే favoritism, right? If you have one child, then it's okay. So if you have multiple childs, then comes the favoritism, right? All the families, I mean at least few Indian families that I know, if they have multiple children, mother takes one side and father takes another child, right? So if there is a favoritism in the family, it fractures the family, it cracks the family. Maybe we don't see it at the time, but when they grow up, when they become big, so మీరు కూడా మీ జీవితంలో, right, how if you have siblings, మీరు కూడా చూసుంటారు, రైట్, వాళ్ళకి అట్లా చేశారు, నాకు అట్లా చేశారు అనేసి కదా. సో ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. సో బైబిల్లో మనం చూసినట్లయితే వీ లుక్ ఎట్ ఫేవరెటిజం, రైట్, వీ లుక్ ఎట్ ఐజక్. ఏం చేసినాడు ఐజక్ హీ మ్యారీడ్ రెబెకా, రైట్, అండ్ దే హ్యావ్ 2 children, ఈసావ్ అండ్ జేకబ్, రైట్. ఒక వచనం చూద్దాం, జెనసిస్ చాప్టర్ 25 verse 28 అనేది తీయండి. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతని ప్రేమించెను, రిబ్కా యాకోబును ప్రేమించెను. Yeah, so the reason why Isaac was loving Esau is, వెళ్ళి ఏం చేశాడు, మంచిగా మంచి వేటాడి మంచి యానిమల్ని పట్టి మంచి కూర చేసి వాళ్ళ తండ్రికి ఇచ్చేవాడు, రైట్. సో దట్ మేడ్ హిమ్ టు లవ్ సో మచ్ ఈసా. అయితే జేకబ్ ఏం చేసినాడు, సో హీ వాజ్ అట్ హోమ్, రైట్, ఇంట్లోనే ఉండేవాడు.
సో తల్లి అతన్ని ప్రేమించింది. తండ్రి ఈసావుని ప్రేమిస్తుంది అనేసి తల్లి ఏం చేసింది, జేకబ్ని ప్రేమించేదిగా ఉంది, రైట్. సో బికాస్ ఆఫ్ ద ఫేవరెటిజం ఏమైంది, ఒకరోజు ఐజాక్ అన్నాడు, ఓకే ఈసావ్ గో అండ్ ఫైండ్ అవుట్ నైస్ యానిమల్, క్యాచ్ నైస్ యానిమల్స్, హంట్ ఫర్ మీ అండ్ దెన్ మేక్ ఏ నైస్ కర్రీ. when I eat it and I'm satisfied, when I'm filled with joy, then I'm going to bless you అని చెప్పినాడు. సో ఆయన చెప్పేసి ఏం చేసినాడు, ఈసావు వెళ్ళేసి తను వేటకి వెళ్ళినాడు. సో ఈ సంగతి రెబెకాకి తెలిసి ఏం చేసింది రెబెకా, షీ వెంటనే వెళ్ళేసి మంచి కూర వండేసి జేకబ్కి అంతా ఈసావు బట్టలేసి, సో షీ మేడ్ హిమ్ టు గో టు జేకబ్ టు ఐజాక్. సో ఐజాక్ చూస్తేనేమో ఈసావు లాగున్నాడు, మాటనేమో జేకబ్ లాగుంది. సో బట్ స్టిల్ ఈ ఏట్ ఇట్ అండ్ హీ బ్లెస్డ్ జేకబ్. అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చినాడు, ఒక్కటి కూడా దాచలేదు. సో వెన్ ఈసావ్ కేమ్, రైట్, ఏమైంది, సో ఆ ఫేవరిటిజం ఏమైంది, ఇట్ లీడ్స్ టు డిసెప్షన్ లీడ్స్ టు వాట్ హ్యాపెండ్, యాంగర్, రైట్. సో హీ బికెమ్ సో యాంగ్రీ, రైట్. ఒక్క దీవెన కూడా నాకు లేదు, రైట్, అన్నీ కూడా నా తమ్ముడు మోసం చేసి ఆయన తీసేసుకున్నాడు. సో హీ బికెమ్ సో యాంగ్రీ. సో దట్ లీడ్ టు యాంగర్, రైట్. అదేమైంది, దట్ లీడ్స్ టు సపరేషన్. సో జేకబ్ని చంపేస్తాడు అనేసి ఏం చేశాడు జేకబ్, సో హీ వెంట్ టు హారాన్, హీ వెంట్ టు లాబాన్, రైట్, రెబెకాస్ బ్రదర్. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాడు, రైట్. అగైన్ వెన్ హీ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ 20 years, సో హీ సర్వ్డ్ లాబాన్, రైట్, 14 years ఫర్ హిస్ 2 wives and 6 years ఫర్ హిజ్ ఓన్ ఎర్నింగ్. సో రిటర్న్ వస్తున్నప్పుడు అగైన్ దెర్ వాజ్ నో ట్రస్ట్. సో ఈ థాట్ ఈసావ్ ఈజ్ గోయింగ్ టు కిల్ హిమ్. అండ్ దెన్ ఈ కేమ్ బ్యాక్ అండ్ దెన్ ఈసావుని కలిసినాడు, ఆయన ఎంతగానో భయపడ్డాడు. అండ్ దెన్ దే బోత్ వర్ రికన్సైల్డ్ అండ్ దెన్ జేకబ్ వాజ్ లివింగ్ ఇన్ కేనన్, రైట్. సో మీకు గుర్తుందో లేదో, మనం వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ నంబర్స్, ఎప్పుడైతే ఇజ్రాయలైట్స్ వెన్ దే వర్ పాసింగ్ ద రెడ్ సీ అండ్ దెన్ దే వర్ ఎంటరింగ్ ఇన్ టు కేనన్, రైట్, ఏమైంది అక్కడ, ఎడోమైట్స్ అంటే ఈసావు సంతానం, రైట్. వాళ్ళు ఏం చేశారు, దే డి నాట్ అలౌడ్ ఇజ్రాయెల్ టు గో త్రూ దట్ ల్యాండ్, రైట్. సో దే డోంట్ వాంట్ దెమ్ టు గో త్రూ దట్ ల్యాండ్, రైట్. వాళ్ళంతా కూడా ఈసావు సంతానం. సో వీ డోంట్ నో, రైట్, మేబీ ఇట్ వెంట్ టు దెమ్, రైట్, ఫ్రమ్ ఆల్ దీస్ generations, right, how Esau and Jacob were living, and so they did not allow Israel to come over to pass through Edomites. అంతేకాకుండా ఏం చేస్తున్నాం మనము మలాకీలో, దేవుడు ఏమంటున్నాడు, జేకబ్ యాజ్ ఐ లవ్డ్ జేకబ్ అండ్ ఐ హేటెడ్ ఈసావ్, రైట్, బికాస్ ఆఫ్ వాట్ దే హ్యావ్ డన్. సో అది విన్నాం. అంతేకాకుండా కింగ్ హేరోద్ ఈజ్ అన్ ఎడమైట్, రైట్, ఈసావ్ సంతానం. ఆయన, that's the last person that we see in the Bible, and he became the king of Israel and then he died, and then we don't see Edomites. And then ఎప్పుడైతే యెరూషలేం పడిపోయిందో AD 70 అప్పుడు they revolted against the Romans. So this Esau, there was a handful of people, they supported Israelites, and that's how they were all killed in the Roman-Israel war. And then Romans, they won that war and then they defeated Israelites. And so Edomites anta kuda naashanam ayipoyinaru, right. So favoritism, it leads to very destruction in a family, right. And in the future, right, manaki ee roju kanapadakapochu, but in the future we see the impacts of it, right. People can have that grudge in their heart. They see, my mother did like this, my father did like this, my brother did like this, and when they grow up, right, it is still there in their heart. Kabatti we need to be careful as a parent, right. We should not have any favoritism. నాలుగవదిగా మనం ఏం చూస్తున్నామంటే, we are looking at a discipline విషయం మనం చూద్దాం. సో ఈలై, రైట్, he had sons, ఆయనకి కుమారులు ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఈలై కుమారులు, they don't know God, they knew no God. So what a shameful thing, right. Being a high priest, right, his children, they don't know God and they were behaving very badly. That's what Bible says. చూద్దాం ఒక వర్స్, 1 Samuel chapter 2 verses 23 and 24 చూద్దాం. First Samuel chapter 2 verses 22 and 23.
Second chapter, 1 Samuel chapter 2 verses 23 and 24. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు? సో దే ఆర్ creating so many problems. So there is no discipline in their life, right? So they don't have fear of God. So when you don't have the fear of God, so when you don't have the discipline, then there is no fear of God. So they don't have the knowledge. Because they don't have the knowledge, they don't have the fear of God. Because they don't have the fear of God, there is no discipline. So ఒక వ్యక్తి అతని జీవితంలో డిసిప్లిన్ లేదంటే what does it mean? There is no fear. There is no fear of the parents. There is no fear of the parents, right, and God. So that's the reason it's very important that we need to raise our children. So ఆయన మందలించినాడు కానీ ఆయన ఎప్పుడు కూడా వారిని డిసిప్లిన్ చేయలేదు, రైట్? సో దాట్స్ ద రీజన్ దే ఆర్ టేకింగ్ ఇట్ ఈజీ అండ్ దెర్ ఇస్ నో ఫియర్. అండ్ వాళ్ళకి రావాల్సినటువంటి బ్లెస్సింగ్స్ టు బీ ద హై ప్రీస్ట్, రైట్, బికాస్ ఆఫ్ ద ఫాదర్ దే లాస్ట్ ఇట్ అండ్ ఇట్ వాస్ గివెన్ టు శామ్యుయల్ కదా. దీవులన్నీ కూడా శామ్యుయల్కి వచ్చినవిగా ఉన్నాయి. సో యాజ్ అ పేరెంట్, యాజ్ అ ఫాదర్, రైట్, వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు డిసిప్లిన్ అవర్ చిల్డ్రన్. మనం డిసిప్లిన్ అవర్ చిల్డ్రన్. కొన్ని వచనాలు చూద్దాం. ప్రావర్బ్స్ చాప్టర్ 13 verse 24 చూద్దాం. ప్రావర్బ్స్ చాప్టర్ 13 verse 24. He that spareth his rod hateth his son. He that loveth him chasteneth him. Yeah, so he that spareth the rod hateth the son. ఎంత ఇటువంటి మాట కదా. సో వీ నీడ్ టు డిసిప్లిన్ అవర్ చిల్డ్రన్. తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, మొక్క అయినప్పుడు వంగపోతే మారినప్పుడు వంగుతుంది అనేసి, రైట్? సో దట్స్ రీజన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు డిసిప్లిన్ అవర్ చిల్డ్రన్ వెన్ దే ఆర్ వెరీ యంగ్, రైట్? ఇంకో వచనం చూద్దాం. ప్రావర్బ్స్ చాప్టర్ 25 verse 15. Proverbs 25 verse 15. శాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టు. Sorry, 22:15. Sorry, 22:15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయు. శిక్షాదండము వాని నుంచి మూఢత్వంను తోలివేసేదిగా ఉంది. సో వీ నీడ్ టు డిసిప్లిన్ అవర్ చిల్డ్రన్, రైట్? సో వీ షుడ్ నాట్ బీ ప్యాసివ్, రైట్? వీ షుడ్ నాట్ బీ టూ రూడ్. మనం ఏ విధంగా ఉండాలి? మనకి అటువంటి జ్ఞానం ఉండాలి, రైట్? అది దేవుని దగ్గర నుంచి మనకు వచ్చేదిగా ఉంది. కాబట్టి వీ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ వేర్ వీ కెన్ రేజ్ అవర్ చిల్డ్రన్, వీ కెన్ డిసిప్లిన్ అవర్ చిల్డ్రన్ ఇన్ ఏ రైట్ వే. సో ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 4 చూద్దాం. ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 4. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడు, బోధలోను వారిని పెంచుడు. యా, వారికి కోపం తేకుండా, రైట్? వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ హౌ వీఆర్ రేజింగ్ ద కిడ్స్. చాలాసార్లు మనం ఏం చూస్తాం, మనము వీ గో త్రూ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఇన్ వర్క్ అట్ హోమ్, రైట్? అదంతా ఎవరి మీద చూపిస్తారు కొన్నిసార్లు, రైట్? దే షో ఇట్ ఆన్ ద చిల్డ్రన్. వాళ్ళకి అర్థం కాదు, అరే ఏమైంది, నేను ఏం చేయలేదు, వై దే ఆర్ సో మచ్ మ్యాడ్, సో మచ్ యాంగ్రీ, రైట్? సో మన స్ట్రెస్ అంతా కొన్నిసార్లు దే ఆర్ లైక్ అవర్ స్ట్రెస్ రిలీవర్స్ కదా. సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్, రైట్? మనది ఉన్నదంతా కూడా వారి మీద వేయకూడదు, రైట్? సో వీ నీడ్ టు డిసిప్లిన్ ఇన్ అ వే దట్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వై దే ఆర్ డిసిప్లినింగ్, రైట్? సో ఇంకోటి చూద్దాం, ఫిఫ్త్గా ఇట్స్ అ ప్రిపరేషన్, రైట్? యాజ్ అ పేరెంట్ వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ చిల్డ్రన్ ఇన్ ఏ రైట్ వే. సో డేవిడ్, right, when he was on this earth, right, he did so many things that are not right, but one thing that he did right is that, right, he prepared Solomon to build the house of God, అన్నీ కూడా రిసోర్సెస్ he provided, right? అన్నీ కూడా ఆయన సమకూర్చినాడు. తర్వాత సాలమన్కి రాజ్యం ఇచ్చినప్పుడు ఏమన్నాడు, సో యూ నీడ్ టు బిల్డ్ దిస్ టెంపుల్, రైట్? సో ఆ విధంగా మనం కూడా మన పిల్లల్ని we need to prepare them for the future, right, in a godly way.
So when we are right with God, when they are right with God, they are right with everything. So we need to make sure that should be our priority, right? That should be our the most important thing, that we need to prepare them. So that's the reason when they go out of the house, we need to make sure that they accept Christ. They should know that they are sinners. The world is very bad, right? They should understand what is right and what is wrong. సో ఆ విధంగా వారిని మనం ప్రిపేర్ చేసి పంపించే వారంగా ఉండాలి. చివరిగా ఇట్ టాక్స్ అబౌట్ ద అట్రిబ్యూట్ ఆఫ్ ఎ ఫాదర్ షుడ్ హ్యావ్ ఇస్ అ మెంటర్, రైట్? వీ నీడ్ టు బి రైట్ మెంటర్స్, రైట్? మన పిల్లల్ని సరైన విధంగా వారిని పెంచే వారంగా ఉండాలి, రైట్? పాల్, రైట్, he took the Timothy in the second missionary journey and he mentored him to such an extent, right? He was able to take care of the church in Ephesus, right? Ephesus చర్చ్లో ఆయన టీచర్గా, ఆయన లీడర్గా ఉన్నప్పుడు పాల్ wrote him 1 Timothy and 2 Timothy. సో ఆ విధంగా మన పిల్లల్ని కూడా పెంచే వారంగా ఉండాలి, రైట్? సో we need to have the unity. Attribute is the attributes that should have is we need to have unity, right, in the family, oneness in the family, harmony in the family, right? The second thing what we see is the priority, right? We need to have the priority, right? What priority we are giving. So whatever priorities we give, our children will learn, right? And that's what they are going to do it, right? The third thing that we have looked at is favoritism, right? Favoritism. So we need to be careful, right? The fourth thing ఏం చూసాం మనం, we looked at discipline, right? We need to discipline our children, right? Fifth is preparation, right? Just like David prepared Solomon, we need to prepare our children for our future. And the last thing we looked at is a mentorship, right? We need to mentor just like Paul mentored Timothy. సో ఆ విధంగా మనం చేసినట్లయితే మన పిల్లలు జీవితాలు దేవునికి ఇష్టానుసారమైన జీవితాలు కలిగి ఉంటారు, రైట్? సో ఫర్ దాట్ వీ నీడ్ టు బీ రెడీ, వీ నీడ్ టు బీ డూయింగ్ ద రైట్ థింగ్, అండ్ దాట్ విల్ బీ ఏ బ్లెస్సింగ్ టు అవర్ చిల్డ్రన్. సో మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, నిత్యుడి దేవా, ప్రభా ఇచ్చినటువంటి సమయానికి మీకు ఎంతో వందనాలు ప్రభా. ప్రభా, యాజ్ అ ఫాదర్, రైట్, the attributes that we should have, right? We looked at a few attributes of God. Lord, I pray that you help us, Lord. Amen. Amen. So ఇప్పుడు we'll have a song from our kids.